మీరు తెలుగుదేశంలో పనిచేశారు సుదీర్ఘకాలం, తర్వాత కాంగ్రెస్లో కొద్ది కాలం ఒక 5 ఏళ్ళు పనిచేశారు, ఇప్పుడు టీఆర్ఎస్లో ఉంటున్నారు. అంటే ఏ పార్టీలో ఎక్కువ మీరు కంఫర్ట్గా ఉన్నారు? కంఫర్టబిలిటీ అంటే అది మన యొక్క దీన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుందండి. హౌ వి అడ్జస్ట్ దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు అవసరం ఉన్నదానికి లేని దానికి నేను ఇంటర్ఫియర్ అవుతానంటే అది భావ్యం కాదు. సరే, నా లెవెల్లో నాకు తగినట్టు ఒక హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్గా, ఒక సీనియర్ పార్లమెంటేరియన్గా నాకు ఇవ్వాల్సిన గౌరవం అక్కడ ఇచ్చారు, ఇక్కడ ఇచ్చారు. టీఆర్ఎస్లో వచ్చినాక కూడా నిరంతరం కేసీఆర్ గారి దగ్గరనే పక్కనే ఉండేవాళ్ళం. ఆయన మమ్మల్ని సముచితంగా ఏ విధంగా గౌరవించాలో ఆ విధంగా గౌరవించేవారు. కాకపోతే ఏ రాజకీయ పార్టీకైనా కానీ ఒక ప్రోటోకాల్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఇప్పుడు మేము ఆ ప్రోటోకాల్ సిస్టంలో ఫిట్ కాము కదా, మేము ఓడిపోయాం కాబట్టి అప్రోచ్ కదా న్యాచురల్లీ పార్టీ ఉపయోగించుకుంటుందా? డెఫినెట్గా నమ్మకం ఉంది. పార్టీ ఇప్పుడిప్పుడే పార్టీ రీకన్స్ట్రక్షన్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలని చూస్తాం. ఇప్పటిదాకా ప్రభుత్వం కొత్త ప్రభుత్వము, దాన్ని ఒక గాడిలో పెట్టవలసిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు బిజీగా ఉంటా ఉన్నారు. ఇవన్నీ ఒక క్రమ పద్ధతులు జరుగుతున్నాయి. పార్టీ డెఫినెట్గా లేదా మమ్మల్ని ఎప్పుడు పోయినా కానీ ఎంత గౌరవం ఇవ్వాలో పార్టీ మీటింగ్స్ దాంట్లో ఆ గౌరవం ఇస్తూనే ఉన్నారు. క్షేత్రంలో కూడా మీ ప్రాంత ప్రజల సమస్యల్ని పరిష్కరించే అవకాశం మీకు లభిస్తుందంట. డెఫినెట్గా ఇప్పుడు నేను ఓడిపోయిన తర్వాత తుమ్మిలా అని ఒకటి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గత ప్రభుత్వాలు ఆర్డీఎస్ సిస్టాన్ని దీన్ని స్ట్రెంథన్ చేసేది. ఇది నేను పార్లమెంట్ సభ్యుని కాదు, ఓడిపోయినాను. నేను ఆ ప్రపోజల్ తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారికి ఇచ్చాను. ఆయన వెంటనే తీసుకొని అక్కడే హరీష్ రావు గారు ఉన్నారు, తర్వాత ఇరిగేషన్ అడ్వైజర్ విద్యాసాగర్ గారు ఉన్నారు. ఇది అత్యంత ప్రాధాన్యమైన ఇష్యూ. నేను పాదయాత్ర చేసేటప్పుడు ప్రజలు ఇచ్చారు, జగన్నాథ్ గారు చెప్పారు కాబట్టి దీన్ని ఎమ్మడే ప్రాసెస్ చేయాలంటే ఇప్పుడు 839 కోట్ల దీంతో గవర్నమెంట్ మొన్న ఫైనాన్షియల్ క్లియరెన్స్ ఇచ్చింది. అంటే 839, 600, 3 ప్రపోజల్స్ పోయాయి. బట్ ప్రాజెక్ట్కి ఫైనాన్షియల్ క్లియరెన్స్ ఇచ్చారు. ఇది ఇప్పుడు మొత్తం గవర్నమెంట్ అప్రూవ్ చేసుకుని అనుకుంటాను ఒక 10-15 రోజుల్లో ఒక 600-700 కోట్ల రూపాయల ప్రాజెక్టు ఇచ్చాడంటే ముఖ్యమంత్రి గారు నేను ఇచ్చిన రిప్రజెంటేషన్కి మరి మాకు గౌరవించినట్టే కదండి. నేను ఓడిపోయినా కానీ ప్రోటోకాల్ ఆ సిస్టాలో ఉన్నా కానీ మమ్మల్ని ఒక సీనియర్గా గౌరవించి ఆ ప్రాజెక్ట్ ఇచ్చినట్టే కదా. అదేవిధంగా చాలా విషయాలు వారి దృష్టికి తీసుకున్న విషయాలన్నీ కూడా ఇప్పుడు పాలిటెక్నిక్, డిగ్రీ కాలేజ్ లాంటివి ఇవన్నిటిని కూడా మా నియోజకవర్గానికైనా శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇది సీనియర్స్గా మమ్మల్ని గౌరవించకపోతారంటే ఈ ప్రాజెక్ట్ ఆయన ఇప్పుడు ఓడిపోయాడు కదా, ఈయనకెందుకులే అనుకుని పక్కన పెట్టచ్చు కదా. కాకపోతే పార్టీ యాక్టివిస్ట్గా ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన వ్యక్తిగా, ఆ తర్వాత ఒక సీనియర్ లీడర్గా సముచితమైన గౌరవం లభిస్తుంది. డెఫినెట్గా అంటే దాన్ని ఒకటేందండి, సముచిత గౌరవం అంటే అస్తమానం వెళ్ళేసి నేను రోజు ముఖ్యమంత్రి గారిని కలవడానికి ఇవ్వంటే తప్పదు. అవసరాన్ని బట్టి ప్రభుత్వానికి ప్రయారిటీస్ ఉంటాయి, దానికి అనుగుణంగా మరో వెళ్ళాలి, మనం రిప్రజెంట్ చేయాలి. ఇప్పుడు ఒక మంత్రి చేసే పని నేను ముఖ్యమంత్రి గారి దగ్గర పోతా అంటే ఎట్లా?